ప్రైజ్ ద లార్డ్. ఈరోజు ఫిబ్రవరి 11వ తారీఖు 2025 సంవత్సరం మంగళవారం. జీవితమంతా సర్వము నీవేవో నా యేసయ్యా, నా గానము ప్రాణము సర్వము నీవే ఓ నా యేసయ్యా. జీవితమంతా సర్వము నీవే ఓ నా యేసయ్యా, నా ప్రాణము గానము సర్వము నీవే ఓ నా యేసయ్యా. యేసునామం జై జై జై, క్రీస్తునామం జై జై జై. యేసునామం జై జై జై, క్రీస్తునామం జై జై జై. ఉదయము లేచిన నీవే నాకు దిక్కు, నిన్నే స్తుతిస్తున్నాను. ఉదయం లేవగానే మొట్టమొదటి నేను చేసేది యేసయ్యా నిన్నే స్తుతిస్తున్నాను. దేవుని రాకడ చాలా సమీపంగా ఉంది అని ఎప్పటి నుండో చదువుతున్నాం, వింటున్నాం, అంటున్నాం. ఇదేమంటే ఇప్పుడు దేశం అల్లకల్లోలంగా ఉంది పరిస్థితి. ఆ డిప్యూటీ సీఎం గారు ప్రజల యొక్క సమస్యలు ఏంటి, పరిపాలన ఏంటి, సీఎం గారికి డిప్యూటీ సీఎంగా నేను ఏ విధంగా ప్రజాపాలనలో సహకరించాలి, అది విడిచిపెట్టి ఎర్రటి బట్టలు తొడుక్కొని ఆయన దేవాలయాల యాత్ర చేస్తున్నాడు. ఇక ఢిల్లీ సంగతి సరే, ఛత్తీస్గఢ్లో మార్చి 1వ తారీఖు క్రైస్తవుల్ని ఊచకోత, మారణకాండ అని వీడియోల్లో సోషల్ మీడియాలో చూస్తున్నాం. నేను దాదాపు 6వ తరగతి చదువుతున్నాను అనుకుంటా. వెలుగు నీడలో మహాకవి శ్రీశ్రీ ఆనాడే రాశాడు, పాడవోయి భారతీయుడా, ఆడి పాడవోయి విజయ గీతికా, పాడవోయి భారతీయుడా. ఆ పాటలోని మరొక చరణం, పదవీ వ్యామోహాలు, కులమత భేదాలు, భాషా ద్వేషాలు చెలరేగే నేడు. పదవీ వ్యామోహాలు, కులమత భేదాలు, భాషా ద్వేషాలు చెలరేగే నేడు. అవినీతి బంధు ప్రీతి చీకటి బజారు, అలుముకున్న నీ దేశం ఎటు దిగజారు. కాంచవోయి నేటి దుస్థితి, ఎదిరించవోయి ఈ పరిస్థితి. నా ప్రియమైన అన్ని డినామినేషన్ల క్రైస్తవులారా, క్రైస్తవ నాయకులారా, మీకు నేను సలహా చెప్పడం కాదు కానీ గుర్తు చేస్తున్నాను. సువార్త చెప్పడం పాపం, ప్రార్థన చేయడం పాపం. క్రైస్తవులు ఉండడం పాపం అనే మతోన్మాదులు పెట్టరేగిపోతున్నారు. ఎటు చూసినా వాళ్ళ గోలే, వాళ్ళ కుళ్ళుమోతుతనమే కనిపిస్తుంది. పౌలు గారు, చావైతే లాభము, బ్రతుకుట క్రీస్తే. నీలో, నాలో, మనలో యేసయ్య ఉన్నాడు. నీలో ఉన్నవాడు లోకంలో ఉన్నవాని కంటే గొప్పవాడు. చావు అనేది గంటసేపు రాదండి. పుట్టుట గిట్టుట కొరకే, ఎప్పుడో ఒకసారి చావాల్సిందే. యేసు కొరకు చావడం తప్పు లేదండి. గర్వాపశీలు అలాంటివంతా వాళ్ళు బెదరగొట్టేస్తున్నారు. వాళ్ళు ఎంత కుళ్ళుమోతోళ్ళో తెలుస్తూనే ఉంది. అయినా మన దేవుడు భయపడొద్దు అంటున్నాడు. మత్తయి సువార్త 10వ అధ్యాయం 22వ వచనంలో, అంతము వరకు సహించువాడు ధన్యుడు. అవునండి, ఎప్పుడో
10 నెలలకో 9 నెలలకు పుట్టబోయే బిడ్డ కోసం ఇప్పుడే వాంతులు చేసుకున్నట్టు, అమ్మో మతోన్మాదులు క్రైస్తవ వ్యతిరేకుల వల్ల ఏం కీడు పొంచి ఉందో అన్నట్టుగా దినదిన గండం నూరేళ్ళ ఆయుష్గా బాధపడొద్దు. నా సలహా. నాకు మద్దిశెట్టి అజయ్ బాబు, ఖమ్మం ప్రాంతం అనుకుంటా, ఆయనండి నాకు బాగా నచ్చాడు. ఎందుకంటే ఎక్కడికక్కడ ఎండగడుతూ ఎక్కడికక్కడ వాళ్ళ యొక్క ఆగడాల్ని వివరిస్తూ ఇదవుతున్నాడు. మరి ఏఐసిసిలు ఇవన్నీ ఎక్కడున్నా, ఆల్ ఇండియా క్రిస్టియన్ కౌన్సిల్ ఇలాంటివి ఎక్కడ నిమ్మకు నీరెత్తినట్టు ఉంటుంది. క్రైస్తవ నాయకులు, మహానాయకులు, దైవ సేవకులు ఉన్నారు, ఎవరు పన్నెత్తి పలకట్లేదు. సరే, మనకి ఒకటే మార్గం అండి. నేనే మార్గము సత్యము జీవము అని చెప్పిన దేవాది దేవుడిని మనం ఎక్కువ సమయం ధ్యానించాలి. మొక్కుబడిగా ఒక 5 నిమిషాలు ప్రార్థించడం అది ప్రార్థనే కాదు నా ఉద్దేశంలో. నేనైతే కనీసం 8 గంటల సేపు ప్రార్థనలో గడపాలనే సదుద్దేశం నాకు ఉంది, కానీ శరీరం సహకరించట్లేదు, వాతావరణం అనుకూలంగా లేదు. ఎందుకంటే నా వయోభారం కావచ్చు, వాతావరణం కావచ్చు. ఎందుకంటే దివారాత్రులు ప్రార్థన చేస్తే అతడు చేయనదంతా సఫలమగునని మొదటి కీర్తనలో ఉంది. నేను ఎంతో ఇష్టపడే నా క్రైస్తవులారా, క్రైస్తవ నాయకులారా, దైవజనులారా, పరిశుద్ధ గ్రంథంలో ఇది ఉండనే ఉంది. మనకి శ్రమలు వస్తాయి అనేసి అదే ఆ రోజు యేసయ్య ఉగ్రత రోజు అనే పాట. ధైర్యంగా ఉండాలి, ఇప్పుడే ధైర్యంగా ఉండాలి, ప్రార్థనలో ఎడతెగక ఉండాలి. ఇది అయితే ఈ సందర్భంగా నేను ఆ మద్దిశెట్టి అజయ్ బాబు గారి గురించి నేను ప్రార్థన చేస్తున్నాను. అలాంటి ధైర్యవంతులు అక్కడక్కడ ఉండబట్టే క్రైస్తవానికి సాగుతుంది. మిగతా వాళ్ళు ఏదో తింటున్నాం, చూస్తున్నాం, పడుకుంటున్నాం, సంపాదిస్తున్నాం అన్నట్టుగా చాలామంది ఉన్నారు క్రైస్తవుల్లో. మనం అనుకోని గడియలో ఏం జరుగుద్దో కూడా తెలియనంత భయంకరంగా ఉంది. ఇవాళ కుంభమేళాలో మోనాలిసా ధ్యానం ఎక్కువైంది. మత్తుమంది ఇచ్చి ఆ అఘోరి సాధువులు స్త్రీకి అత్యాచారం 3 రోజులు చేయడం, ఎన్నెన్ని సినీ నటి రాజకీయ నాయకురాలు రోజా 30 లక్షల బతుకమ్మ అనేసి మోనాలిసాకి ఇవ్వడం, ప్రభాస్ గారు సినిమా నటుడు ఆయన 50 లక్షలు ఇవ్వటానికి వెళ్ళడం, అంతా ధర్మకార్యాలు జరిగిపోతుంది. అయితే ఈరోజు నేను సోషల్ మీడియాలో చూసింది ఏంటంటే, కుంభమేళాకి వెళ్ళి వస్తూ ఒక వంతెన దగ్గర మినీ వ్యాన్లో వస్తున్న మన తెలుగు వాళ్ళు వస్తుంటే, కుంభమేళాలో పాల్గొని వస్తుంటే వేగంగా వస్తున్న ట్రక్ ఢీకొని 7 అక్కడికక్కడే మరణించారు. అయితే మీ ప్రార్థనలో ఏమని ప్రార్థన చేస్తారో మీ ఇష్టం. ఛత్తీస్గఢ్లో అతడోడో అపరిచితానంద స్వామి ఆజ్ఞ చేశాడంట, ఆ స్త్రీల్ని రేపు చేయాలనేసి, క్రైస్తవులంతా నరమేధం చేయాలనేసి. మరి ఆ స్వాముల్ని, ఆ మతోన్మాదుల్ని, వాళ్ళతో దేవుడు మాట్లాడమని మీరు ప్రార్థన చేస్తారు, లేకపోతే ఆ జరగనయ్యున్న ఆ భయంకర పరిస్థితిని ఆపమని ప్రార్థన చేస్తారో మీ ఇష్టం. నేను మీకు గుర్తు చేస్తున్నా, నేను మేధావిని కాదు, మహాభక్తుడిని కాదు, కానీ మీకు గుర్తు చేస్తున్నా. నా వంతు ఇది. నిన్న 10వ తేదీ పామర్రు, శ్యామలాపురం, నల్లరోడ్డు ప్రాంతంలో ఎబినేజర్ పరిచర్య మినిస్ట్రీస్ స్పర్జన్ రాజు గారు చూడగానే ఆప్యాయంగా నన్ను కౌగిలించుకున్నారు. ఎందుకంటే వృద్ధాప్యంలో ఉన్న సేవకుడు వాక్యాల్ని షర్ట్ మీద ఎంబ్రాయిడరీ చేయించుకుని తిరుగుతున్నాడనేసి, పైగా వాళ్ళ ఫోటోగ్రాఫర్తో చెప్పి నాతో కలిసి ఆయన ఫోటో తీయడం జరిగింది. అంతేకాదు కానుక ఇవ్వడం, కొత్త చెప్పులు అంటే ప్యాక్ చేసి ఉన్న పాదరక్షలు నాకు ఇవ్వడం జరిగింది. అన్నట్టు ఈ రోజున మా రాజా బర్త్డే.
వాడికి నేను మనస్ఫూర్తిగా ప్రార్థన చేశాను. ఇదండి. అయితే నేను మరొకసారి చెప్తున్నా, బర్డ్ ఫ్లూ భయంకరంగా విస్తరిస్తుంది. దయచేసి చికెన్లు, కోడి మాంసాలు, సావర్మాలు తినమాకండి అని నేను మీకు గుర్తు చేస్తున్నా. మీ ఇష్టం. మనలో దేవుని ఊపిరి ఉంది అనేది మరవకూడదు. యుగ సమాప్తి వరకు దేవుడే, యేసయ్యే మనకు తోడై ఉన్నాడనేది మనం మరవకూడదు. ఈరోజు 138వ కీర్తన 3వ వచనంలో నా ప్రాణములో త్రాణ పుట్టించి నన్ను ధైర్యపరిచాడనేసి వాక్యం ఉంది. వాగ్దానం చేసిన దేవుడు ఎంతైనా నమ్మదగిన వాడు. ఎక్కువ సమయం మీకు దయచేసి ప్రాధేయపడి రిక్వెస్ట్ చేస్తున్నా, ఎక్కువ సమయం ప్రార్థనలో గడపండి. ఈ సినిమాలు, టీవీలు, సెల్ ఫోన్లు మన వెంట రాదు. ప్లీజ్ ప్రార్థన దేవునితో. నా కోరిక అయితే ఏంటంటే, నేను యేసు ఎదురుగా ఉండాలి, యేసు నా ఎదురుగా ఉండాలి, ఆయనతో కనీసం 7-8 గంటలు రోజు ప్రార్థన చేయాలని నా కోరిక. దేవుడు నెరవేర్చినట్లు, శరీరం నాకు సహకరించినట్లు మీ ప్రార్థనలో నన్ను జ్ఞాపకం చేసుకోండి. దేవుని పరిచర్యలో మీ రత్నం ఫ్రాన్సిస్. గాడ్ బ్లెస్ యూ.